అందరికీ నమస్కారం అండి. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుడు కాణిపాకంలో ఎలా వెలిసాడు, కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది, అసలు స్థల పురాణం గురించి ముందు 3 వీడియోలు చేశాను. ఇది 4వ వీడియో. మీరు కాణిపాక వినాయకుడు ఎలా వెలిసాడో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఉన్న 3 వీడియోలు చూడండి. ఇంకా కథలోనికి వెళ్తే ముందు వీడియోలో బావిలో మహాగణపతి విగ్రహం సాక్షాత్కారం అయింది. అక్కడి వరకు తెలుసుకున్నాము. తర్వాత మహాగణపతి విగ్రహం సాక్షాత్కరించిన తర్వాత విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ వచ్చి బావిలోని శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం పాతిక భూమి ప్రవహించింది. కానీ అనగా ఎకరం పాతిక అనగా భూమి పారకం అనగా ప్రవహించడం. ఎకరం పాతిక భూమి వరకు నీరు ప్రవహించినందుకు కాణిపారకం క్రమేపీ ఇప్పుడు కాణిపాకంగా పిలువబడుతుంది. శ్రీ స్వామివారు అనుగ్రహించడం వలన ఇక్కడ మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా మారినది. ఆ తర్వాత పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇక్కడ కోరిన కోరికలు వెంటనే తీర్చడం వల్ల స్వామివారిని వరసిద్ధి వినాయకుడు అని పేరు వచ్చింది. ఈ వరసిద్ధి వినాయకుడు ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.